క్రీస్తు యేసునందు అతి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, మరి సమయమందు మీ మాటలు మరి నాయన ఆలోచించడానికి విలువైన సమయమును మీరు మాకు దయచేసినందుకు వందనములు స్తోత్రములు నాయన. నాన్న, మాలో ప్రాణం ఉందంటే నాయన మీ పని కొరకే మేము ఇంకా బ్రతుకున్నామని ఎల్లప్పుడూ మేము మనసులో ఉంచుకొని మీ యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి గల సహాయమును దయచేయండి. ఇదిగో నాయన, మీ మాటలు మాట్లాడుచుండగా చెప్పబోతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని, వింటున్న వారు కూడా చక్కగా వినడానికి నాయన మంచి మనసును వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనములండి. మరి ఈరోజు ఒక చక్కటి పాఠాన్ని మనం బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దామండి. మరి డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరం గాను నేటికి మీకు ఏర్పాటు చేయబడిన పాఠం దేవుడు ఎవరు. ఏమండి, దేవుడు ఎవరు? ప్రియులరా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఈ పాఠాన్ని పెట్టడానికి గల కారణం, నేడున్న సమాజంలో దేవుడి పైన సరైన అవగాహన లేదు కనుకనే. నిజంగానండి, విచారకరం, బాధపడవలసిన విషయం దేవుడు ఎవరో అని చెప్పటం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏమండి, మీ తల్లిదండ్రులు ఎవరు అంటే అందరూ చెప్పేస్తారు మా తల్లిదండ్రులు ఫలానా వాళ్ళు అని. మీ బంధువులు ఎవరంటే మా బంధువుల గురించి కూడా చెప్పేస్తారు అందరూ, వారి వారి బంధువుల గురించి. దేవుడు ఎవరు అనేసరికి ఈరోజు చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. నిజంగా దేవుడెవరో తెలీదా సమాజానికి అంటే తెలియదండి. అందుకనే ఈరోజు దేవుళ్ళ పేరట ఏమండి ప్రపంచం నిండిపోయిందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఊరికొక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు అని ఈరోజు దేవుళ్ళ పేరట మొత్తం ప్రపంచం నిండిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన దేవుడు ఎవరు అని ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే ఎవరికి వారు తోచినట్టుగా మా దేవుడు నిజమంటే మా దేవుడు నిజమని ఈరోజు చెప్పుకుంటున్నారు. నిజంగా దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు సమాజంలో దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు కొంతమంది అయితే, దేవుడు లేడనేవాడు అంటే దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు మరికొంతమంది. నిజంగా దేవుడు ఉన్నాడా, ఉంటే ఎలా ఉన్నాడు, అతను ఎవరు తెలుసుకోవాలండి. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో ఉన్న ఎన్నో మనం చూస్తున్నాం, ప్రకృతిని చూస్తున్నాం. ఇవన్నీ ఎలా వచ్చాయి? భూమి తిరుగుతుందంటే ఎలా తిరుగుతుంది? ఒకసారి ఆలోచించండి. ఈరోజు దానికదే ఏది రాదు కదా. ఉదాహరణకు మనం నివాసం ఉంటున్న ఇల్లు, ఏమండి, మనం ఆ ఇంట్లోకి రాకముందు ఆ ఇంటిని కొంతమంది కట్టారు, నిర్మాణం జరిగింది. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత వచ్చిన మనం ఈ ఇల్లు దీన్ని కట్టిన వాళ్ళు ఎవరు లేరు, దానంతటికి అదే వచ్చింది అనటం నిజంగా అది బాలేదు, అది తప్పు అలా అనటం. ఎందుకంటే దాన్ని నిర్మించిన వాళ్ళు ఉన్నారు, ఆ ఇంటిని నిర్మించిన వాళ్ళు. అలాగే ఈ ప్రపంచంలో అంటే ఈ భూమి మీద పుట్టిన మనం, ఈరోజు భూమి తిరుగుతుంది, సూర్యుడు తిరుగుతున్నాడు, ఎన్నో నక్షత్రాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ ఎలా తిరుగుతున్నాయండి? నిజంగా ఆ తిప్పుతున్నది ఎవరు? ఏ శక్తి వల్ల అవి తిరుగుతున్నాయి? సూర్యుడు మండుతున్నాడంటే ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి మండుతున్నాడు. ఆ మండే శక్తి ఎవరిచ్చారు? నిజంగా వీటిని గురించి ఆలోచిస్తే వీటి వెనక ఏ అదృశ్య శక్తి ఉంది? ఎవరు అసలు? ఎందుకు తిరుగుతుంది? ఏమండి, వీటన్నిటి గురించి మనిషి ఆలోచిస్తున్నాడా? వాటంతటికి అవే వచ్చాయి అనుకుంటే పొరపాటండి. ఏది కూడా దానంతటికి అదే రాదని ముందుగా మీరు తెలుసుకోవాలి. అప్పుడే దేవుడు మనకు చక్కగా అర్థమవుతాడు. కాకపోతే ప్రియులరా, దేవుడు అనే విషయం మనం ఆలోచిస్తే ఆయన మనెవ్వరికి దూరంగా ఉండేవాడు కాడు. నిజమండి. నిజంగా దేవుడు అంటే ఎలా ఉంటాడో, ఆయన రూపం ఎలా ఉంటుందో అని ఈరోజు
ప్రపంచం అనుకుంటుంది, కలలు కంటున్నారు దేవుడు ఎలా ఉంటాడో, ఇలా ఉంటాడో, అలా ఉంటాడని. కానీ దేవుని గురించిన విషయాలన్నీ వ్రాయబడిన ఒకే ఒక గ్రంథం ద బైబిల్ గ్రంథం అండి. నిజంగా ఇది బైబిల్ గ్రంథం అండి. బైబిల్ గ్రంథంలో దేవుని గూర్చిన పూర్తి విషయాలు, ఆయన ఎలా ఉంటాడో, ఆయన రూపం ఎలాంటిదో, ఆయన ఎవరి దగ్గర ఉంటాడో, ఎవరితో ఉంటాడో, ఆయన చేస్తున్న పనులేంటి, నిజంగా దేవుని గూర్చిన విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి మనకిచ్చాడు, మానవులమైన మనకు. నిజంగా ఈ బైబిల్ గ్రంథం చదువుతున్న మరి వాళ్ళు ఇదొక మత గ్రంథంగా దీనికి ముద్ర వేశారు. కానీ నిజంగా ఇది ప్రపంచ మానవులందరూ చదువుకోవలసిన ఒక జ్ఞాన గ్రంథం అని ఎంతమందికి అర్థమైందంటారు మీరు చెప్పండి? ఏమండి, తనకు అవసరం వచ్చేది మనిషి, అది మేడ్ ఇన్ జపాన్ అయినా, ఏమండి మేడ్ ఇన్ అమెరికా అయినా, ఏ దేశమైనా తనకు అవసరం వచ్చినప్పుడు, ఏ దేశమైనా ఏముంది, నాకు అవసరం వచ్చింది కదా నేను వాడుకుంటాను అని అంటున్న మనిషి, మరి దేవుళ్ళ విషయంలోకి వచ్చేసరికి ఇది విదేశీ పుస్తకం అని, ఇది విదేశీ గ్రంథం అని అనటంలో మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇది అవసరం లేదనుకుంటున్నారు కనుకనే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. నిజమండి. ఎందుకంటే ఈరోజు బైబిల్ గ్రంథం మాకు అవసరం లేదని భావించి ఇది విదేశీ పుస్తకం అని అంటున్నారు. కానీ ఒక్కసారి దాన్ని మనసు పెట్టి చదివితే ప్రియులారా, అది దైవ గ్రంథం అని, ఏమండి అది మానవులందరి నిజంగా బ్రతుకును దిద్దే లేక బ్రతుకును మార్చే ఒక మహత్తరమైన దేవుని నుండి వ్రాయబడిన గ్రంథం అని ఎంతమందికి తెలుసు అంటారు? నిజంగా అలా భావించి చదవండి, ఒక్కసారి మనసు పెట్టి చదవండి. మా తండ్రి మాకు ఇచ్చిన పుస్తకం ఇదిగో, మనుషులందరినీ నిర్మించిన దేవుడు మనుషులందరి గూర్చి వ్రాసిన పుస్తకం అని మీరు దాన్ని చదవాలి, నేర్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఏదో మతాలుగా ఆలోచించి గ్రంథాలను చూస్తున్నారే తప్ప మనుషులుగా ఆలోచించండి, మానవత్వం కలిగిన వారుగా ఆలోచించండి. భూమి మీద ఉన్న మనమందరం ఒక్కటే. ఈరోజు ఏమంటే దేశాలుగా మరి విడిపోవచ్చు, కానీ ఒకప్పుడు దేశాలు విడిపోక ముందు ఎలా ఉండేవాళ్ళం మనం? ఏమండి ఇప్పుడు రాష్ట్రాలుగా విడిపోవచ్చు, ఒకప్పుడు రాష్ట్రాలంతా కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం మనం? దేశాలు విడిపోయినంత మాత్రాన, రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన ఏమండి దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు ఉంటాడనుకున్నట పొరపాటు. ఈరోజు మనుష్యులు మా దేశం దేవుడు, మా రాష్ట్రం దేవుడు, మా ఊరి దేవుడని మనుష్యులు నిర్మించున్నారు. కానీ ప్రియులారా, దేవుడంటే ఆయన ఒక్కడే ఉంటాడు అని మీరు ముందుగా తెలుసుకోవాలి. ఎలాగంటారా? నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారయ్యా? నీకు నీ తండ్రి ఏమండి మిమ్మల్ని పిలిచి ఒరే మీ నాన్న ఎవరో అంటే బాగుంటుంది, మీ నాన్నలు ఎవరో అని ఎవరైనా అడుగుతారా? అలా అడిగితే బాగుంటుందా? మీరు చెప్పండి, బాగోదు. ఈరోజు మనుష్యులు దేవుని విషయంకి వచ్చేసరికి ప్రియులారా, మాకు దేవుళ్ళు అని మీకు తెలియక మీరు మాట్లాడుకుంటున్నారని ఏమండి ఈ పాఠం ద్వారా మీకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రియులారా, మీరు ఖచ్చితంగా దేవుని గురించి మీరు తెలుసుకోవాలి, రుజువులతో సహా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు రాయించాడు. ప్రియులారా, ఆయన ఎలా ఉంటాడు? ఏమండి మీకు ఎలాగైతే తండ్రి ఉంటాడో, ఒక కుటుంబంలో 10 మంది ఉన్నా ఒకే తండ్రి ఎలాగైతే ఉంటాడో, భూమి మీద మనం ఇంతమంది ఉన్నా దేవుడు ఒక్కడే ఉంటాడని ముందుగా మీరు తెలుసుకోవాలి. దేవుళ్ళు లేరు, దేవుడు ఉంటాడు. ఎలాగైతే మనకు తండ్రులు ఉండరో అలాగే మనుష్య జాతికి అంటే మనుషులందరికీ దేవుడు ఒక్కడే ఉంటాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ప్రారంభ వచనంగా మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, ఏమండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26 నుంచి మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందాం. ఏమండి 17, 26 నుంచి చదవండి. ఏమండి 26 నుంచి 17, 26 అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 17, ఏమండి 17వ అధ్యాయము 26 నుంచి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన, ఏమండి ఆయన బాగా మీరు వినాలి, ఏమండి
ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, ఇదిగో ఒకని నుండే దేవుడు, ఆయన అనగా దేవుడు ప్రతి ఒక్కరిని చేశాడు. నమ్మాలి, తప్పదు. ఎందుకంటే ఏమండి, ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ చెబుతుంది మనిషి నుండే వచ్చాడు అని. లేటెస్ట్గానా? దేవుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో దేవుడు ఈ మాటను రాయించాడండి. ఎవరికండి ఈ మాట అర్థమైంది? లేదు ఒకరి నుంచి కాదు, మనుషుల నుంచి రాలేదు, కోతు నుండే వచ్చాడని ఈరోజు మనిషి అనుకుంటున్నాడు. కానీ మనిషి జ్ఞానంగా నువ్వు ఆలోచిస్తే నీకు అలాగే అర్థమవుతుంది. ఏదో ఒక్క రోజు నీ ఆలోచన తప్పని తెలుస్తుంది. ఒక్కసారి మనసు పెట్టి ప్రియులారా ఆలోచిస్తే నిజంగా దేవుని జ్ఞానం ఎంత అద్భుతమైనదో, బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో మీరు అర్థం చేసుకుంటారు. ఏమని రాయిస్తున్నాడు చూడండి ఆయన. ఏమండి, ప్రారంభకాలం అంటే యేసుక్రీస్తు అప్పుడు ఏమండి ఆయన పుట్టి మరణించిన కొన్ని రోజుల కంటే మొదటి శతాబ్దం, క్రీస్తు శకం ఏమంటే 90లోనో 60లోనో ఈ మాటలన్నీ బైబిల్ గ్రంథం అంతా మరి క్రొత్త నిబంధన అంతా పూర్తయింది ప్రారంభ శతాబ్దంలోనే కదండి, మొదటి 100 ఏళ్లలోనే కదండి. ఆ 100 ఏళ్లలో వ్రాయబడినదే ఈ అపోస్తుల కార్యము. మరి అపోస్తుల కార్యంలో నిజంగా ఏమని వ్రాయబడింది చూడండి. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను దేవుడు చేశాడు. దేవుడే చేశాడయ్యా మనిషి ఏమంటే దేవుడు జంతువును చేసిన తర్వాత ఆ జంతువు నుంచి మనిషి వచ్చాడు. నువ్వు అనుకుంటే తప్పు. అది ఇప్పటికైనా తెలుసుకొని మనిషి నుండే వచ్చాడని ఇప్పుడు నమ్ముతున్నారు. ఏదో DNA వలన అని ఈరోజు మనిషి మాట్లాడుకుంటున్నాడు. కానీ ప్రియులారా దేవుడు చూడండి ఎప్పుడు రాయించాడు. ఇలా మనుష్యులందరూ ప్రియులారా ఒకని నుండే వచ్చాము, ఆ ఒక్కడే ఆదాము అని బైబిల్ చెప్పింది. ఆ ఒక్కడెవరో ఈరోజు మీరు ఏదో శాస్త్రవేత్తలుగా ఉన్నవాళ్ళు ఆ ఒక్కడు ఎవరో బైబిల్ చెప్పింది కనుక ఆ పేరు చెబితే ఎక్కడ మరి బైబిల్ గ్రేట్ అయిపోతుందని దొంగలు నక్కారు. ఆ పేరును బయటికి చెప్పలేకపోతున్నారు. ప్రియులారా ఆ ఒక్కడు బైబిల్ నిజంగానండి, ఆ ఒక్కడు గురించి బైబిలే చెప్పిందండి. ఆ ఒక్కడు ఎవరయ్యా అంటే ఆదాము. మరి ఆదాము నుంచి హవ్వ, వాళ్ళు ఇరువురు నుంచి వచ్చిన వాళ్ళే ఈ యావత్తు భూమి మీద కాపురమున్న ప్రతి ఒక్కరు, జీవము గల ప్రతివానికి తల్లి హవ్వ. బైబిల్ ఎప్పుడో చెప్పింది కదండి. ఏమండి, మరి ఈ మొదటి మనిషి అయిన ఆదాము గారు ఎవరి నుండి వచ్చారు? కోతి నుండి వచ్చాడు అనుకుంటున్నారా? లూకా రాసిన సువార్త ఏమండి 3వ అధ్యాయం 38వ వచనము. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు ఏ ఒక్కరి నుండి వచ్చాడని ఈరోజు సమాజం చెప్పుకుంటుందో ఆ ఒక్కడి గురించి కూడా దేవుడు చెప్పాడు చూడండి బైబిల్ గ్రంథంలో. ఎంత గొప్పదండి బైబిల్. మీరు ఇంకా ఆలోచించాలి, ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుందో చెప్పలేం మీరు ఇంకా ఆ ఒక్కడు ఎక్కడి నుంచి వచ్చాడో అని. కానీ బైబిల్ గ్రంథం చదివిన వాళ్ళకి ఇట్టే తెలిసిపోయింది. దేవుడు మర్మాలు ఎప్పుడో చెప్పేశాడు. రహస్యమైనది ఏది దేవుడు దాచలేదు. ఎందుకంటే మన తండ్రి అండి ఆయన దేవుడు. నిజంగా ఆ దేవుడు ఎవరో నిజంగా ఈ పాఠంలో మీకు చక్కగా మీకు అర్థమవుతుంది. ఏదోనండి మీరు నమ్ముకున్నారు కనుక మీ దేవుని గురించి మీరు గొప్పలు చెబుతున్నారు కనుక దేవుడు ఎవరంటే మీ దేవుడే దేవుడు అని అంటారు అని మీరు అంటారా? నిరూపించండి. ఏమంటే దేవుడు ఎవరు? దేవుడు సవాల్ విసురుతున్నాడు. చూస్తారా బైబిల్లో? ఏమండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి యెషయా గ్రంథాన్ని పరిశీలిద్దాం. ఏమండి మళ్ళీ వచ్చేద్దామండి ఇక్కడికి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. ఏమండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము ఏమండి 24వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. ఏమండి గర్భము నుండి నిన్ను నిర్మించినటువంటి ఏమండి యెహోవా
ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొకడినే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరచిన వాడను. ఏమండి ఏమని మాట్లాడుతున్నాడు నేను దేవుడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో? గర్భములో నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకునగు యెహోవానగు, ఏమండి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. ఏమండి దేవుడైతే ఎవరో తెలుసా? ఆయన ఎలా ఉంటాడో తెలుసా? ఆయన చేసే పని ఏంటో తెలుసా? సమస్తమును జరిగించుచున్నాడు. ఏంటయ్యా సమస్తమును జరిగించుచున్నాడు? ఏమండి ఈరోజు భూమి తిరుగుతుంది, ఏమండి నక్షత్రాలు నడుస్తున్నాయి, తిరుగుతున్నాయి, కదులుతున్నాయి, ఏమండి భూమి శూన్యంలో వేలాడుతుంది. వీటన్నిటికీ కారకుడు మనం పుట్టకముందే మన కొరకు ఏమండి భూమి కావాలి, ప్రకృతి కావాలి, ఇవన్నీ కావాలని ఎవరు ఆలోచించారు? ఆయనే మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నేనేనయ్యా సమస్తమును జరిగించిన వాడను. మరొక మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము, ఏమండి యెషయా గ్రంథం 41వ అధ్యాయము 21 నుంచి చదువుకుందామండి ఒకసారి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 21 నుంచి. వ్యాజ్యమాడుడని యెహోవా, ఏమండి యెహోవా అనుచున్నాడు. వ్యాజ్యం, ఒరే వస్తారా? దేవుడు ఎవరో నిరూపించండి. ఎవరు దేవుడు? ఏమండి దేవుడు అంటున్నాడు చూడండి, వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, జరగబో వాటిని విషదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి. మీరు చూపించండి. మీ రుజువేంటి? మీరు 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 చెబుతున్న దేవుడు దేవుడు అనడానికి రుజువేంటి? రుజువు చూపించుడని దేవుడు అడుగుతున్నాడు చూడండి. ఏంటయ్యారు? ఏం చూపిస్తారు మీరు రుజువు? జరగబో వాటిని విషదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విషదపరచుడి. పూర్వమైన జరిగిన సంగతులు ఏమైనా చెప్పండి. భూమి ఎలా వచ్చిందో చెప్పండి, భూమి ఎలా ఉందో చెప్పండి, ఏమండి గాలి గురించి చెప్పండి, నీళ్ల గురించి చెప్పండి. చేసిన వాటి గురించి చెప్పాలి కదా చేసిన వాళ్ళు. అదే అంటున్నాడు, పూర్వమైన వాటిని విషదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడు. లేదా ముందు చెప్పండి, భవిష్యత్తులో జరగబోయేవి మీరు చెప్పండి. ఏమండి పూర్వమైన వాటిని చెప్పండి, ముందు జరిగేవి చెప్పండి. అలా తెలియజెప్పుడు. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. నిజంగా అలా చెబితే మీరు చెప్పిన దేవుళ్ళని మేము దేవుళ్ళుగా ఒప్పుకుంటాము అని చెప్తున్నాడండి దేవుడు. అలా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే చేసిన వాళ్ళే చెప్పాలండి. ఏమండి ఒక మొబైల్ గురించి, ఏమండి ఒక వివో ఫోన్ ఉంది, ఒక రెడ్మీ ఫోన్ ఉంది, ఒక నోకియా ఫోన్ ఉంది. ఏమండి ఏ కంపెనీకి సంబంధించిన ఫోన్ గురించి ఏమండి ఆ కంపెనీ వాళ్ళే చెప్పాలి. రెడ్మీ ఫోన్ గురించి వేరే కంపెనీ వాడు నోకియా ఫోన్ వాడు ఎందుకు చెప్తాడు? దాని మ్యానుఫ్యాక్చర్ వాడెందుకు చెప్తాడండి? రెడ్మీనే చెప్పాలి. ఏ కంపెనీ ఏమండి ఏ సంస్థ అయితే దాన్ని తయారు చేస్తుందో ఆ సంస్థనే దాని గురించి చెప్పాలి. ఎందుకంటే తయారు చేసింది వాళ్లే కనుక. మరి ఈరోజు ఈ ప్రకృతి గురించి, నీ గురించి, ప్రపంచ భవిష్యత్తు చెప్పాలంటే ఎవరు చెప్పాలి? చేసిన వాళ్ళే చెప్పాలి. అందుకని దేవుడు చూడండి ఎలాంటి మాట మాట్లాడుతున్నాడో. ఈరోజు ఈ మాటలు ఏమండి లోకంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారా? అది మత పుస్తకం అండి, వాళ్ళు ఎన్నో అంటారా? ఎన్నో అంటారండి అనటం కాదు, సత్యాన్ని గ్రహించు, సత్యాన్ని తెలుసుకో. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, పూర్వమైన వాటిని విషదపరచుడి. మీరు విషదపరచండి, తెలియజేయండి పూర్వమైన వాటిని. ప్రపంచం యొక్క పుట్టు పూర్వతాలు చెప్పండి, మేము ఆలోచిస్తాం. నిజంగా మీరు చెప్పినవి నిజమా కాదని మేము ఆలోచించి తెలుసుకుంటాము. లేదా భవిష్యత్తు చెప్పండి, ముందేం జరుగుతుందో. ఒకవేళ మీరు అలాగే చెప్పినా మేము ఆలోచించి అప్పుడు మీరు చెబుతున్నటువంటి దేవుళ్ళని మేము ఒప్పుకుంటాము, మీరే దేవుళ్ళని ఒప్పుకుంటాము అంటున్నాడు చూడండి. మరి చెబుతున్నారా? ఎవరైతే పూర్వమైన వాటిని విషదపరుస్తారో
వారు దేవుళ్ళు. భవిష్యత్ ఎవరైతే చెబుతారో వారు దేవుళ్ళు. బాగా వినాలి. దేవుడు ఎవరో మీకు అర్థమవుతుంది. ఏమండి, మరి ఎవరండి భవిష్యత్తులో జరగబోయే వాటిని, జరిగిన వాటిని చెప్పారు అని అంటే, ఏమండి, పూర్వమైన వాటిని విశదపరుస్తాను, కొన్నిటిని వినండి. ఏమండి, పూర్వమైన వాటిని గురించి ఆలోచిస్తే భూమి ఎవరు చేశారు? శాస్త్రవేత్తలు చేశారా? చేయలేదండి. మరి ఎవరు చేశారు? దానంతటికదే ఏదో పెద్ద ప్రేలుడు సంభవించటం వల్ల, బిగ్ బ్యాంగ్ థియరీ అని మరి దానికి పేరు పెట్టారు కదా, ఆ ప్రేలుడు సంభవించడం వల్ల మరి ప్రపంచం కలిగింది అని నువ్వు ఈరోజు శాస్త్రం చెప్పొచ్చు. కానీ ఆ ప్రేలుడు కలగడానికి కారణం ఎవరు? అసలు ప్రేలుడు దేని వలన వచ్చిందో తెలుసా? బైబిల్ చెబుతుంది, దేవుని వాక్యము వలన. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఏమండి, 3 వచనాలు చూద్దామండి ఒకసారి. 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యము, వాక్యమనగా మాట, మాట అనగా శబ్దము. ప్రపంచములు దేని వల్ల కలిగాయి తెలుసా? శబ్దం వలన కలిగాయి. ఈరోజు నువ్వు దాని థీరీగా, బిగ్ బ్యాంగ్ థీరీ నువ్వు చదువుకోవచ్చు, ఏదో పిచ్చి పిచ్చి దయ్యముల జ్ఞానం కలిపి. కానీ దేవుడు చూడండి ఎంత సింపుల్గా చెప్పేస్తున్నాడు బైబిల్ గ్రంథంలో. నాన్న, నా మాటతోనే చేశాను రా అదంతా. దేవుని మాట వలన ప్రపంచములు వచ్చాయండి. ఆ దేవుని నోట నుండి వచ్చిన ప్రపంచములు ఏవేవి ఎలా ఉంటాయో ఆయనకే తెలుసు. ఎందుకంటే ఆయనే కలుగు చేశాడు కనుక. ఏమండి, భూమి ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఆయన కలుగజేస్తే, ఆయన అనగా వచ్చింది భూమి, ప్రకృతి, ఈ ప్రపంచాలు. మీకు అర్థమవుతుందా? మరి భూమి గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? ఆయనే చెప్పాలి. కానీ భూమి గురించి చాలామంది శాస్త్రవేత్తలు చాలా రకాలుగా చెప్పారు. ఏంటి? ఏమంటే ఈ మధ్యన భూమి గుండ్రంగా ఉంది అని చెప్పారు. కానీ మరి గుండ్రంగా ఉందని చెప్పకముందు ఏమండి భూమి గోళాకారంగా లేదు, బల్లపరుపుగా ఉందని చెప్పుకునేవాళ్ళు. ఏమండి, కానీ కొద్ది కాలానికే లేదు భూమి గుండ్రంగా ఉందని భూమిని విడిచి పైకి వెళ్ళిన మనిషి, ఏమండి భూమి గుండ్రంగా ఉంది తిరిగాడట. ఒక దగ్గర నుంచి వెళితే మళ్ళీ అక్కడికే వచ్చాడట. ఇదేంటి, నేను ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఇక్కడికే వచ్చాను అంటే, ఓహో భూమి గుండ్రంగా ఉంది అని అనుకున్నాడట. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఎప్పుడు వ్రాయబడిందో తెలుసా భూమి గురించి? యోబు గ్రంథం తీద్దాం ఒకసారి. బైబిల్ గ్రంథంలో ఏమండి, యోబు గ్రంథం, ఏమండి క్రీస్తు పూర్వం సుమారుగా 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడింది గ్రంథం ఇది. ఏమండి, క్రీస్తు పూర్వం, క్రీస్తు పుట్టలేదు ఇంకా సంవత్సరాలు. ఏమండి, ఈరోజు 2000 అని నువ్వు చెప్పుకుంటున్నావే, 2021 అని. క్రీస్తు పుట్టి 2021, అంతకుముందే 2000 అంటే సుమారుగా 4000 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథంలో భూమిని గురించి వ్రాయబడిన మాట. యోబు గ్రంథం ఏమండి 37వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద. నరులకు నివాస యోగ్యమైనది ఏంటో తెలుసా? భూగోళము. గోళము అనగా గుండ్రము. భూమి ఎలా ఉందన్నాడు? గుండ్రంగా ఉంది. ఏమండి, ఈ మాట చెప్పి 4000 సంవత్సరాల పైన అయిందండి. మరి ఎప్పుడు నమ్మింది సమాజం? శాస్త్రవేత్తలు చెబితే సమాజం తప్పైనా నమ్ముతుందా? అవునండి. శాస్త్రవేత్తలు అంటే ఓ పెద్ద అని వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు. కానీ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే వివరించి చెబుతారో, ఎవరైతే ఉన్నది ఉన్నట్లు దాన్ని విశదపరిచి, ఏమంటే చక్కగా లేనిది, ఏమంటే బైబిల్లో లేనిది కలిపి చెప్పేవాళ్ళు కాదు, బైబిల్లో ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్ళను నెత్తి మీద పెట్టుకోవాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. నిజమండి. కానీ ఈరోజు ఎవరికి పట్టిందండి?
బైబిల్ గ్రంథాన్ని చెబితే వాళ్ళు మతాన్ని చెబుతున్నారండి అంటారా? మతం కాదు ఇది. ఏమండి, భూమి గుండ్రంగా ఉందని చెప్పడం మతం ఎలా అవుతుందండి? జ్ఞానం అది. ఏమండి, భూమి బల్లపరుపుగా లేదు గుండ్రంగా ఉందని మరి స్కూల్లో చెబితే అది జ్ఞానము. అదే బైబిల్ పట్టుకొని చెబితే అది మతం అవుతుందా? ఒకసారి ఆలోచించండి. సమాజం ఏది జ్ఞానమో కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. నిజంగా ఎప్పుడు చెబుతున్నాడు చూడండి దేవుడు భూమిని గురించి? యోబు గ్రంథంలోనే. ఇదిగో భూమి గుండ్రంగా ఉందని మరి ఈ మాట చదవలేదా? చదివినా ఏదోలే ఎవరు చూశారన్నట్టుగా తీసి పారేశారు. కానీ ఆ మాటని ప్రియులారా, ఆ మాటని గనక వాళ్ళు ఒకవేళ నమ్మింటే నిజంగా దేవుడు అంటే ఎవరో ఆనాడే తెలిసిపోయేదండి. పోనీ ఇప్పటికైనా తెలుసుకోండి నిజమైన దేవుడు ఎవరో. ఆ నిజమైన దేవుడు చేసిన వాటిని గురించి చెబుతున్నాడు చూడండి. భూమి గుండ్రంగా ఉందని భూమి గురించి ఒకటే అనుకుంటున్నారా? లేదండి. ఆ భూమి మరి ఎలా ఉంది? ఇదిగో నువ్వు అనుకుంటున్నావు. ఎవరు? శాస్త్రవేత్త మొన్న 1648 సర్ ఐజాక్ న్యూటన్ ఏమని చెప్పాడు? భూమి శూన్యంలో వ్రేలాడుతుంది. అవునా? అంటే అప్పటి వరకు దేని మీదో ఒక దాని మీద ఉందనుకునేవాళ్ళ? ఐజాక్ న్యూటన్ చెప్పేంతవరకు తెలీదా? కానీ బైబిల్ గ్రంథంలో అతను చెప్పకముందే ఎప్పుడు వ్రాయబడిందో ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. యోబు గ్రంథము చూద్దాం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 26వ అధ్యాయము. ఏమండి, యోబు గ్రంథము ఏమండి సేమ్ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. 26వ అధ్యాయము. ఏమండి, యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం. శూన్యమండలం పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైని భూమిని వ్రేలాడదీసెను. ఏమంటున్నాడండి? శూన్య మండలం పైన భూమిని వ్రేలాడదీశాను. అంటే శూన్యంలో భూమిని వ్రేలాడదీశాడు. భూమి గుండ్రంగా ఉందని, భూమి శూన్యంలో వ్రేలాడుతుందని ఎవరండి చెప్పారు? అలా చెప్పిన వాళ్ళు చేసిన వాళ్ళు చెప్పగలరు. అలా చేసిన వాళ్ళే చెబుతున్నారు బైబిల్లో. రుజువు చూపిస్తున్నారా? రుజువు చూపించుడని దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ మీరు రుజువు చూపిస్తారా? కమాన్, ఛాలెంజ్ కంటున్నాడు దేవుడు. జరిగిన వాటిని చెప్పండి. పూర్వము ఇదిగో పూర్వమైన వాటిని విశదపరచుడు అన్నాడు కదా దేవుడు. ఏంటండి పూర్వమైన వాటిని? ఇవేనండి. చెబుతారా? ప్రకృతి గురించి చెప్పగలరా ఎలా వచ్చిందో? ఏమండి, బైబిల్లో అన్నిటి గురించి వ్రాయబడింది మీరు చదవాలి కానీ నేర్చుకోవాలి కానీ. నిజమండి, భూమి శూన్యంలో వ్రేలాడుతుందని ఎలా తెలుసండి యోబు గారికి? ఏమండి, అప్పటికే శాస్త్రమే డెవలప్ కాలేదు కదా. ఏమండి, యోబు గ్రంథం అంటే అది మనిషి రాసింది అనుకుంటే పొరపాటు. రాసింది ఏమండి యోబు అయినా రాయించింది దేవుడు అని మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుసండి మరి భూమి శూన్యంలో ఉందని? ప్రియులారా, దేవుడు వ్రాయిస్తున్న గ్రంథం. దేవుడు ఎవరంటే ఇదిగో భూమిని శూన్యంలో వ్రేలాడదీసిన వాడండి దేవుడు. ఆయన దేవుడు అంతే కాదు, ఆ దేవుడు ఇంకా పూర్వమైన వాటిని ఇంకేం చెబుతున్నాడు చూడండి. మొన్న రీసెంట్గా ఎప్పుడంటే 1662 క్రీస్తు శకం ఆయన పూర్వమైన దాన్ని ఒకదాన్ని విశదపరిచాడు. ఆయన ఎప్పుడంటే 1662 రాబర్ట్ బాయిల్ అని. ఈయనేం చెప్పాడండి శాస్త్రవేత్త అంటే? గాలికి బరువు ఉందని చెప్పాడటండి. ఏం చెప్పాడండి? గాలికి ద్రవ్యరాశి ఉంది అంటే బరువు ఉంది అని చెప్పాడట. గ్రేట్ అండి, గాలికి బరువు ఉందండి అని ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారు. గాలిని చేసిన దేవుడు గాలి గురించి చెబుతుంటే మరి ఆయన్ని ఎవరండి నమ్ముకున్నారు? గాలిని చేసిన దేవుడు నువ్వు పుట్టకముందే, తల్లి గర్భంలో నుండి బయటకు రాకముందే ఇదిగో నీకు గాలి ఉండాలని ఎవరు చేశారు? తల్లి గర్భం నుంచి బయటకు రాగానే మొట్టమొదటి గాలి పీల్చుకోవాలి కదా, శ్వాస ఆడాలి కదా. నువ్వు శ్వాస పీల్చుకోవాలంటే గాలి ఉండాలని ఎవరు ఆలోచించారు? ఆ గాలిని పెట్టిన దేవుని గురించి ఆలోచించింది సమాజం. ఆలోచించండి. దేవుళ్ళ పేరట గొడవలు వద్దు. నిజమండి, దేవుడెవరో మనిషిగా ఆలోచించు, మానవత్వంతో ఆలోచించు. నీ బ్రతుకు ఎవరిచ్చారో ఆలోచించు. తల్లి గర్భంలో నువ్వు బయటకు రాకముందు నీ గురించి ఎవరు ఆలోచించారు? నీకు గాలి కావాలని.
దేవుడు, ఆ దేవుడు గాలినిచ్చిన దేవుడు గాలి గురించి ఏం చెబుతున్నాడో తెలుసా? అదే బైబిల్ గ్రంథంలో, ఏమండి, అదే యోబు గ్రంథంలో చూద్దాం ఒకసారి. 28వ అధ్యాయము, అదే యోబు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 28:25. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు, ఎవరు నియమించారు తెలుసా? గాలికి బరువు ఉంది, గాలికి బరువు ఉంది. దేవుడు ఎప్పుడు చెప్పాడండి దేవుడు గాలికి బరువు ఉందని? క్రీస్తు పూర్వమైన వాటిని దేవుడు విశదపరిస్తే, ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పినంత మాత్రాన వాళ్ళే గ్రేటు, సైన్సే గొప్పదంటే ఎలా చెప్పండి మీరు? దేవుడు గొప్పవాడు. ఆయన ఏమవుతాడండి మనకి? ఆలోచించాం మనం, ఏమవుతాడండి ఆయన మనకంటే? చూసాం మనం, మొదటి మానవుడు ఎక్కడి నుండి వచ్చాడంటే దేవుని నుండి వచ్చాడని లూకా రాసిన సువార్త 3:38 మీకు చదివించాను ప్రారంభంలో. ఆదాము ఇదిగో ఆ ఒకడి నుండి వచ్చాడని చెప్పామే, ఆ ఒకడు ఆదాము అయితే మరి ఆదాము దేవునికి ఏమవుతాడంటే ఆదాము దేవునికి కుమారుడు. చూద్దాం మళ్ళీ ఒకసారి, అక్కడే ఉండమని చెప్పాను కదా, ఏమంటే మళ్ళీ వద్దాం చూడండి అక్కడికి. కేయినాను ఎనోషునకు, ఎనోషు షేతునకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. పూర్వమైన వాటిని విశదపరిచిన వారు, చేసిన వారు, భూమిని చేసిన వారు, ఈ ప్రపంచాన్ని, ఏమంటే దేవుని వాక్యం వల్ల నిర్మాణం నేను చదువుకున్నాం కదా. ఆ దేవుని, నిజంగా ఆ దేవుని నోట నుండి వచ్చిన ఈ ప్రపంచాలు ఉన్నాయి చూశారు. ఇవన్నీ ఎవరు చేశారనుకుంటున్నారు? నీ తండ్రేనయ్యా, నా తండ్రే చేశాడు ఇవన్నీ. మనుషులందరూ దేవునికి ఏమవుతారో తెలుసా? పిల్లలు. ఎవరండి సమాజం? నిజంగా సమాజంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకున్నారా? దేవుడు ఎవరంటే ఆయన మా కన్న తండ్రి అండి అని ఎవరైనా చెప్పుకుంటున్నారా? లేదండి. దేవుడెవరో ప్రపంచానికి తెలియలేదు. ఇష్టానుసారంగా దేవుళ్ళని చేసేసుకున్నాడు, ఇష్టానుసారంగా నమ్మేస్తున్నాడు. రుజువు చూపించండి. పూర్వమైన వాటిని ఎన్నున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, మీరు వినాలి. కానీ మీరు అలసిపోయేంత వరకు చారిత్రాత్మక ఆధారాలు కావాలా, భూగోళపరమైన ఆధారాలు కావాలా, ఏ ఆధారాలు కావాలి, శాస్త్రపరమైన ఆధారాలు కావాలా, ఏ ఆధారాలు కావాలన్నా బైబిల్లో ఉన్నాయి దేవుని గురించి నిరూపించడానికి. ఈరోజు దేవుడు ఎవరంటే తెలుసుకోలేని పరిస్థితి అండి. తెలుసుకోండి ప్రియులారా, ఎందుకంటే చాలా అవసరం అండి. దేవుడు లేనిది ఎవరు లేము కదా. అలాంటి ఆయననే మనం తెలుసుకోలేకపోతే ఎలా అండి? ఏమండి, తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటాం, బంధువుల గురించి తెలుసుకుంటాం, అన్నీ ఆరా తీసే మనిషి అసలు నీ జీవితం ఎక్కడి నుండి వచ్చింది? నీ తల్లి గర్భంలో నీ నిర్మాణం ఎవరు చేశారు? అసలు దేవుడు ఎవరని నువ్వు ఆలోచించలేకపోతున్నావంటే నువ్వు మనిషా? అసలు ఆలోచించాలి. దేవుని గురించి ఆలోచిస్తేనే నీకు దేవుని గురించి అర్థమవుతుంది. నిజంగా దేవుడు ఎవరంటే ఇదిగో పూర్వమైన వాటిని విశదపరిచిన వాళ్ళు. మరి ఇంకొకటి ఏం చెప్పాడు దేవుడు? లేదా భవిష్యత్తు చెప్పండి, అంతే కదండి. పూర్వమైన వాటిని విశదపరచుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడు. అప్పుడు మీరు చెప్పినప్పుడు మేము దేవతలను ఒప్పుకుంటాం అన్నాడు. ఇప్పుడు నేను పూర్వమైన వాటిని చెప్పాను కదా, ఒప్పుకుంటారా? లేదా భవిష్యత్తులో జరగబోయే కూడా చెప్పాడు, అవైనా చెప్పి నమ్ముతారా? ఏమండి, జరగబోయే వాటిని గురించి దేవుడు ఏం చెప్పాడండి అంటే చెప్పాడండి. నిజంగా ఆ దేవుని గురించి చెప్పడానికే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చాడు. అందుకని యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడుతూ దేవుని గురించి ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడును దేవునిదిగో భూమి ఆకాశములు కలుగజేసిన దేవుడు. ప్రపంచ యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను దేవుడు చేశాడని చదువుకున్నామే. ఆయన దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు. ఆ దేవుణ్ణి, నిజంగా ఆ దేవుని పరిచయం చేయడానికి, ఆ దేవుని గురించి చెప్పడానికే, ఆ తండ్రిని బయలుపరచడానికే, ఆ తండ్రికి మనమందరం పిల్లలమని చెప్పడానికే యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చాడు.
ఆయన ఏమని చెప్తున్నాడు, ఆయన గురించి వ్రాయబడిన మాట యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు. ఏమండి, ఎవరును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన. ఇదిగో, ఎవ్వరు కూడా చూడలేదు ఆయన్ని, కానీ సమాజం తెలుసుకోలేదు. తెలుసుకోవాలని దేవుడు ఎన్ని కలలు కన్నాడో తెలుసా? తెలుసుకుంటే ఎలా తెలుసుకుంటారు మనుషులు? ఇదిగో అంటాడు రోమీలకు రాస్తూ పౌలు గారు, రోమాపత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక ఏమండి 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదపరిచాడు. ఏమండి, మనం దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలో మన మధ్య దేవుడు పెట్టాడటండి. ఎలా పెట్టాడండి దేవుడు మన మధ్య? రే, ఒకసారి భూమిని చూడరా, తిరుగుతుందిరా. ఇదిగో గాలి చూడు, కంటికి కనపడా, అది ఉందిరా. దాని లక్షణం కనబడకపోయినా మనకు నిజంగా జీవవాయువు అంటే ప్రాణం, నిజంగా మన ప్రాణం నిలబడిందంటే గాలి. మరి గాలి లేదని చెప్పగలవా? కనపడనంత మాత్రాన, అయ్యో కనపడలేనంత మాత్రం లేదని చెప్పలేవండి. దాని తాకిడి మాకు కనిపిస్తుంది కదండి అంటారా? అది విద్యుత్ శక్తి. అది కూడా దాని తాకిడి మాకు కనపడాలండి అంటే దాన్ని వెళ్ళి తాకు, చచ్చిపోతావు. ప్రియులారా, విద్యుత్ శక్తి ఎలాగైతే కనిపించదో, గాలి ఎలాగైతే కనపడదో, కనపడని అదృశ్య శక్తి దేవుడు. ఎందుకంటే మానవ నేత్రాలు దేవుణ్ణి చూడవ, నీకు తెలియదు, వెర్రి జ్ఞానం నీది. మానవ నేత్రాలకు కనిపించిన మహాగణి ఆయన గురించి చెప్పడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడండి. సమాజం తెలుసుకోలేదు, దేవుడు తెలుసుకోలేని ఎన్నో కళలు, అదృశ్య లక్షణములు అనగా చదవడం కింద కంటే కంటిన్యూస్గా ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్న. ఒరే, ఆయన సృష్టించిన వస్తువులు ఒకసారి చూడయ్యా. ఒక చెట్టును చూడు, నీకు అర్థమవ్వాలి దేవుడు అంటే. నువ్వు చూస్తేగా నేను నమ్మనంట. ఒకసారి దేవుని ఆ లక్షణం చూడు, చెట్టులో చూడు. ఏంటి, చిన్నగా చెట్టు విత్తనం వేస్తావు, విత్తనం ఎలా ఉంటుంది? ఒట్టి గింజనే వేస్తున్నావు, అది మొక్కగా పైకి వచ్చింది. ఎలా? పచ్చగా. అది అద్భుతం కాదా? ఆశ్చర్యం కాదా? దాని వెనక దేవుడు లేడా? అలా వచ్చినప్పుడు పచ్చగా, అలా పచ్చటి మొక్క, మళ్ళీ దాని కాండం వేరొక కలర్, నల్లగా ఉంటుందా కాండం? దాని పువ్వు ఎర్రగా ఉంటుందా? పసుపు కలర్లో ఉంటుందా? ఏ కలర్లో ఉంటుంది? తెలుపుగా ఉంటుందా? నలుపుగా ఉంటుందా? మీరు చెప్పండి. ఆకులు ఒక కలరు, కాండాలు ఒక కలరు, మొద్దు ఒక కలరు, పువ్వు ఒక కలరు. ఒక చెట్టులోనే ఇన్ని ఆశ్చర్యాలు పెట్టినప్పుడు ఆ దేవుని గురించిన ఆలోచన నీకు లేదా? ఏదైనా జరిగితే నమ్ముతానంటావా దేవుణ్ణి? చూపించండి మాకు దేవుడు ఉంటే నమ్ముతామంటావా? చూడయి, ఒక్కసారి ఆలోచించు ఆయన చేసిన వస్తువులను గురించి. నీ కళ్ళెదురుగా ఉన్న ప్రతి ఒక్కటి చూడు, ఎలా పెరుగుతున్నాయి అవి. ప్రియులారా, దేవుడు అంటున్నాడు చూడండి, వీటన్నిటిని ఆలోచించటం వలన తేటపరచబడుతుంది మనకు. ఆలోచించయ్యా, దేవుని గురించి నీకు అర్థమవుతుంది. అలా మనం అందరూ అర్థం చేసుకోవాలని ప్రియులారా, దేవుని గురించి పరిచయం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఎవ్వరు ఎప్పుడు చూడలేదు. చూసామని ఎవరైనా చెప్పుకుంటే వాళ్ళు అబద్ధికులు, దేవుణ్ణి ఎవరు చూడరు. ఎందుకంటే నా ఆత్మ గనుక. దేవుణ్ణి ఎవరైనా చూసారు? చూడలేదు. ఆయన గురించి చెప్పడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చి మానవుల బ్రతుకును ఉద్దేశించి మాట్లాడడం ప్రారంభించాడు. భూమి మీద ఎందుకు మనిషి మనుగడ జరగాలో, ఎందుకు పుట్టాడో, ఎందుకు మరణిస్తున్నాడో, మరణించిన తర్వాత ఏంటి అసలు అతని అంతర్గం, మరణించిన తర్వాత ఏమవుతుంది,
భూమి మీద ఎందుకు పుట్టారని యేసుక్రీస్తుల వారు చెప్పారండి. నిజం, అర్థమైంది ఆయన చెప్పే మాటలు. ఆయన భవిష్యత్తు చెప్పాడు తెలుసా, యేసుక్రీస్తుల భవిష్యత్తు. ఎందుకంటే ఆయన చెప్పినవి ఇప్పుడు అక్షరాల జరుగుతున్నాయి. చెప్పి 2000 సంవత్సరాలు అయింది. ఏం చెప్పాడు తెలుసా ఆయన భవిష్యత్తు? మత్తయి రాసిన సువార్త. ఏమండి, యేసుక్రీస్తుల వారు ఏమండి జరగబోయే వాటిని చెప్పిన వాళ్ళు కదండి దేవుళ్ళు. జరగబోయేవి చెప్పాడు చూడండి యేసుక్రీస్తుల వారు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములు గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యం లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమలో పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనికొకడు అప్పగించి ఒకనికొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. భవిష్యత్ ఇప్పుడు చదివినవి అక్షరాల నెరవేరుతున్నాయి కాదంటారా? మీరు చెప్పండి. యుద్ధముల గురించి సమాచారాలు వినటం లేదా? ఆయన చెప్పి 2000 సంవత్సరాలైంది. ఎన్ని యుద్ధాలు జరిగాయి మీరు చెప్పండి. మొదటి ప్రపంచ యుద్ధం అని, రెండవ ప్రపంచ యుద్ధం అని జరగలేదంటారా? ఏమండి, కరువులు రాలేదంటారా? భూకంపాలు రాలేదంటారా? మీరు చెప్పండి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేవలేదంటారా? మీరు చెప్పండి. ఏమండి, దేశాల కోసం, రాష్ట్రాల కోసం గొడవలు జరగలేదంటారా? మీరు చెప్పండి. ఇవన్నీ ఎవరు చెప్పారు? భవిష్యత్ యేసు ప్రభుల వారు చెప్పారు. పూర్వమైన వాటిని దేవుడు చెప్తే జరగబోయే భవిష్యత్తు యేసుక్రీస్తుల వారి ద్వారా దేవుడు చెప్పించాడు చూడండి. ఇంకా ఎన్నున్నాయి, చాలా ఉన్నాయండి. బైబిల్ గ్రంథం దగ్గరకు వచ్చి ఆలోచించండి, దేవుడు మీకు అర్థమవుతాడు. ప్రియులారా, దేవుడు ఎవరు? ఇదిగో యేసుక్రీస్తుల వారు చెప్పిన దేవుడే దేవుడు. ఎందుకంటే పూర్వమైన వాటిని ఆయనే చెప్పాడు. ఆయనే సమస్తమును జరిగించేవాడు. భూమి గురించి ఆయనే చెప్పాలి, సూర్యుడి గురించి ఆయనే చెప్పాలి, చంద్రుడి గురించి ఆయనే చెప్పాలి, నక్షత్రాల గురించి ఆయనే చెప్పాలి, ఈ విశ్వం గురించి ఆయనే చెప్పాలి. ఆయనే చెప్పాడు బైబిల్ గ్రంథంలో. అలా ఆయనే దేవుడు. కానీ ఏదో నువ్వు అన్నట్టుగా ఏదో పిల్లలు పుడితే నేను నమ్ముతానండి, వాళ్ళను ఏమో రకరకాలుగా ఏదో అవసరాలు తీరిస్తే నేను నమ్ముతానండి, అతనే దేవుడు అనుకుంటే నీ నమ్మకం అది నమ్మకం కాదు. కనుక ప్రియులారా, దేవుడెవరో ఇప్పటికైనా గ్రహించండి. యేసుప్రభుల వారు దేవుని గురించి చెప్పాడు. ఇప్పటికీ ఆయన చెప్పినట్లు అక్షరాల భవిష్యత్తు నెరవేరింది, నెరవేరుతుంది. నిజంగా ఇంకా ఎన్ని చెప్పమంటారు మీరు చెప్పండి. శాస్త్రవేత్తలు ఇంకా ఎన్నో, ఏమండి, ఇంకా భవిష్యత్తులో జరిగేవి ఇంకా ఏమన్నా ఇంకా కొన్ని ఏమని చెప్పారో తెలుసా వీళ్ళు? ఏమండి, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటే మనిషి యొక్క జీవిత కాలాన్ని 1200 మేము చేస్తామని ప్రగల్భాలు పలికారు శాస్త్రవేత్తలు. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పిందండి భవిష్యత్తు ఏంటో తెలుసా? అది నీ చేత కాదు. మనిషి ఆయుష్ని పెంచలేరు. ఎందుకంటే కీర్తనలు 90, ఏమండి, కీర్తనలు 90 10వ వచనంలో మనిషి ఆయుష్ అంటాడు. ఏమండి, మనిషి ఆయుష్కాలం గురించి చూడండి ఏమని వ్రాయబడిందో చూడండి ఒకసారి. కీర్తనలు 90 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. ఒరే, 70-80 సంవత్సరాలు బ్రతుకుతావురా నువ్వు. ఆయుష్కాలం ఇదిగో నరుని ఆయుష్కాలం కాదనగలవా?
లేదండి 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారండి అంటావా? ఉన్నారు, బతకరని చెప్పలేదు బైబిలు. అయినను వాటి వైభవము ఒకవేళ ఉంటే ఏం పనిచేయరు వాళ్ళు, అలాగే ఆయాసం, దుఃఖం, అన్ని రోగాలే. మంచం, నీలాగా తిరగగలరా? నీలా పని చేయగలరా? మీరు చెప్పండి. కూర్చుంటే సరిగా లేవలేరు, నడపడానికి వేరే వాళ్ళు కావాలి. నీలాగా పరిగెత్తగలడా? నీలాగా ఉండగలడా? నువ్వు పెంచలేవు ఆయుష్కాలాన్ని. 60, 70 ఏమండి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలే వారి ఆయుష్కాలము. అధిక బలం ఉంటే 80 అన్నాడు. అది కూడా ఆయాసం, దుఃఖమే అన్నాడు. చూడండి మరి ఇంతటి ఆయుష్కాలిన మనిషికి దానికి 1000 జోడించి 1200 చేస్తారా? అదెన్నటికి చేత కాదని దేవుడు బైబిల్లో ఎప్పుడో భవిష్యత్తు చెప్పేశాడండి. మరి బైబిల్లో ఉన్న దేవుడు అని నమ్మరా? నమ్మరా మీరు చెప్పండి. ఈరోజు ప్రియులారా బైబిల్ నిజంగా తీసి పారేస్తున్నారు మతగంధంగా. కానీ ప్రియులారా ఒకసారి ఆలోచించండి, ఇది మహత్తరమైన గ్రంథం, దేవుని గ్రంథం. దేవుని గ్రంథం ఇది. ఈరోజు మాకు అన్నీ తెలిసిపోతున్నాయండి, కాలములను, సమయములు, ఇదిగో తల్లి గర్భములు, ఎముకలు కూడా ఏ రీతిగా ఏర్పడుతున్నాయి, మేము పసిగట్టుతున్నాము అని ఈరోజు ఎన్నెన్నో చెప్పేస్తున్నారు. కానీ అది ఎప్పటికీ ఎవ్వరు తెలుసుకోరు. మానవ జీవితం గురించి అది రహస్యం. ఒకసారి ఒక మాటను చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనంలో, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునదు నీకు తెలియదు. ఇదిగో నువ్వేదో కణాన్ని పట్టేస్తాను, మానవ ఆ కణాన్ని పట్టేస్తాను, ఎముకలు ఎలా వస్తాయని తెలుసుకుంటాను, నేనే చేసేస్తాను అంటున్నావా? నీకు తెలియదురా, నీకు మనిషిని చేయడానికి కాదు. మీకు అర్థమవుతుందా? నువ్వు చెయ్యలేవు. దేవుడు సవాల్ చేస్తుండే, నువ్వు మనిషిని చెయ్యలేవు. మనిషి ఎముకల గురించి, మనిషి ఎలా వచ్చాడో దాని గురించి తెలుసుకోవాలంటే ఏదో దేవుడు చెప్పినట్టు ఆయన గ్రంథంలో చూసే, నువ్వు ఎవరో చెప్పినప్పుడు చూసి నువ్వు చెప్పాలే. కానీ నువ్వు ఎముకలు ఎలా పుడుతున్నాయో, చూలాలి గర్భం ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదని చెప్పేస్తున్నాడు భవిష్యత్తు దేవుడు. ఈరోజు నిజంగా మనుషులు ఎవరి శాస్త్రవేత్తల మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నారు. ఇంకా ఇతర గ్రహాలలో బుద్ధ గ్రహాలు ఉన్నాయంటారు. గ్రహాంతరవాసులు ఉన్నారంటారు. ఇది ఎంతవరకు నిజం? అసలు భూమి మాత్రమే మనిషి మనుగడకు అవసరం. ఏ గ్రహంలో కూడా ఏ జీవి లేదని బైబిల్ చెప్పింది. కొన్ని వేల కోట్లు ఈరోజు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు శాస్త్రవేత్తలు. ఒకసారి బైబిల్ మీద మనసు పెట్టి ఆలోచించండి. మీ జీవితం గురించి మొత్తం దేవుడు మీకు చెప్పేస్తాడు. అలాగే తన గురించి కూడా తాను ఎవరో చెప్పేస్తాడు మీకు. దేవుడు అంటే మన కన్న తండ్రి అండి. ఆయనే ఏదైనా చెప్పగలడు, ఏ కాలం గురించి అయినా చెప్పగలడు. ఎందుకంటే కాలములను, సమయములను తండ్రి ఎవరి యొద్ద ఉంచుకున్నాడు? నా స్వాధీనంలో ఉన్నాయన్నాడు. నువ్వేం చెప్తావు మనిషి కాలం గురించి, మనిషి ఆయుష్కాలం గురించి, భవిష్యత్తు గురించి నువ్వేం చెప్పగలవు? చూడండి ఒకసారి ఆ మాట. అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనము. కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. ఇదిగో దేవుడు తన స్వాధీనములో ఉంచుకున్నాడు. ఏది జరగాలో ఏది జరగకూడదు నువ్వేం చెప్తావు నక్షత్రాలు చూసి? ప్రియులారా, దేవుడు ఎవరు? ఇదిగో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు ఎవరి గురించి అయితే చెప్పారో ఆయనే దేవుడు. మరి యేసుక్రీస్తుల వారు ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు. మనమందరము దేవుని కుమారులం. మనందరి తండ్రి దేవుడు. ఆయన కంటికి కనపడాడు, ఎందుకంటే ఆయన ఆత్మ గనుక. దేవుడు ఆత్మ అనే సంగతి కూడా బైబిల్లో చూద్దాం. చూడండి అపోస్తుల కార్యములు 4వ యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఎవరో మాకు చూపించంటావా? కనపడ్డ ఆయన ఆత్మ.
ఆత్మ గురించి చెప్పడానికే, ఆయన ఎలా ఉంటాడో చెప్పడానికే యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చాడు. కనుక ఆయన మాటల మీద విశ్వాసం ఉంచి, ఆయన నమ్ముకొని, దేవుడెవరో తెలుసుకొని, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి మీరందరూ జీవిస్తారని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. క్రీస్తు యేసునందు అతిమిక్కిలిగా మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనయ్యా, దేవుడు ఎవరు అని మేము ఆలోచించాం నాయన. ప్రపంచానికి నాయన దేవుడి మీద సరైన అవగాహన లేదు, ఎవరో అన్న అంశం మీద నాయన. మరి క్లుప్తంగా కొన్ని మాటలు నాయన చెప్పాను, వివరించాను నాయన. దీన్ని విన్నవాళ్ళు, ఈ మాటలు విన్నవాళ్ళు తెలుసుకొని ఆలోచించి మీ యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి గల సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి.